కాబట్టి దేవుడిచ్చిన ఈ బ్రతుకుని దేవుని కోసం సమర్పించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సమస్త సృష్టిని సృజించి ఆ సృష్టిలో మాకు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకులో మీరిచ్చిన పనిని పెట్టి ఆ పనిని నిర్వహించడానికి మాత్రమే మమ్మల్ని నిర్ణయించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను మీకోసం మీరు నిర్ణయించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయం వరకు సజీవంగా ఉంచారంటే ఇంకా మేము చేయవలసిన పని ఉందన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేయటం, ఇంకా మమ్మల్ని మేము సరిచేసుకునే అవకాశాన్ని మాకు కల్పించారన్న విషయాన్ని మేము ఎరిగి మీ ఎల్ల భయభక్తులు కలిగి జీవించే మనస్సును మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నాం. అది పారంపర్య ఆచారంగా కాక మా ఎళ్ళ మీకున్న తలంపులు నెరవేర్చడానికన్న విషయాన్ని గమనించి క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నడవటానికే ఈ ఆజ్ఞలు ఇచ్చినారు అన్న విషయాన్ని మేము మనసున పెట్టి ఆజ్ఞానుసారంగా నడుస్తూ ముందుకు సాగే అవకాశాన్ని కల్పించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మీ పిల్లలకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. విశ్రాంతి దినాచారం ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల, విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడు అంటే మనకి ఆనాటి ఇశ్రాయేలీలకి టెంపరరీ విశ్రాంతిని, అంటే దేహ సంబంధమైన విశ్రాంతిని ఇవ్వటానికే దేవుడు వారికి ఆచారాన్ని పెట్టాడు. ఆ దేహ సంబంధమైన విశ్రాంతి కూడా దేనికి అనంటే దేవునిలో ఎలా ఎదగాలి, దేవునిలో ఎలా బ్రతకాలి అనే విషయాన్ని నేర్పించడానికే వారికి ఆ కట్టడ ఖచ్చితంగా పెట్టాడు. ఎందుకంటే శాశ్వతంగా మనం పరలోకంలో దేవునితో ఉండటానికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించడానికే ఇచ్చాడు అనేది మనకి గత కాలంలో అర్థమైంది. ఈరోజు 6 దినాలు పనిచేసిన మనం 7వ దినాన్ని కూడా ఎలా దేవునిలో ఉండాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ క్రైస్తవులుగా మనం నేర్చుకోవటానికి కూడా ఇది మనకి దోహదపడుతుంది. కష్టపడిన మనిషికి విశ్రాంతి ఖచ్చితంగా అవసరం. ఒకవేళ విశ్రాంతి తీసుకోలేదనుకో, శారీరకంగా కష్టపడిన మనిషి శరీరం సహకరించదు, ఆటోమేటిక్గా తూలిపోవటం, ఆటోమేటిక్గా కూలబడిపోవటం జరుగుతుంది. కొంతమంది ఎక్కువ కష్టపడుతూ ఉన్న ఓపికని ఇంకా తెచ్చుకొని కష్టపడుతూ విశ్రాంతి ఇవ్వకుండా శరీరానికి దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు శరీరం ఒకానొక రోజు కొలాప్స్ అయిపోతుంది, కూలబడిపోతుంది. దేవుడు రాత్రిని పగల్ని పెట్టిందే పగలంతా పని చేసుకొని రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెడతామో అలా మనం విశ్రాంతి తీసుకొని బాడీని రీఛార్జ్ చేయటానికి రాత్రి పెట్టాడు, నిద్ర పెట్టాడు. అందుకే 2 రోజులు నిద్రపోకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ మధ్య కమల్ కుమార్ గారికి నిద్ర లేక సతమతం అయిపోతూ ఉన్నాడు. సమస్యలన్నిటికీ మూల కారణం ఏందన్నిటి ఆయనకు వచ్చినాటికి అన్నిటినీ పరిశీలించిన మీదట నిద్ర ఉదయకాలమున ప్రార్థనకు లేచి సూర్యోదయానికి మునిపే ఆ కాచిన నిద్రకి మరొకసారి మధ్యాహ్నం ఎప్పుడో కాసేపు నిద్రపోతే బ్యాలెన్స్ అయ్యేది. ఈ మధ్యాహ్నం నిద్రను ఆపుకోవటం వల్ల అనారోగ్యం చోటు చేసుకుంది. అంటే తగినంత నిద్ర ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యవంతునికి
కనీసం 5-6 గంటల నిద్ర సరిపోతుంది. కొంచెం అనారోగ్యంగా ఉన్నవారికి 8 గంటల నిద్ర కావాలి. బాగా అనారోగ్యంగా ఉన్నవారికి ఇంకా ఎక్కువ నిద్ర కావాలి. శరీరం ఇది. శరీరానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. ఆత్మకైతే పరిధేమి లేదు. కానీ విశ్రాంతి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది, విశ్రాంతి మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. మరీగా నిద్రపోయి లేకుండా ఎంత సంతోషంగా ఉంటుందో కదా, కష్టపడిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడో నిద్రపోయేవాడికి ఏ సంతోషం తెలియదు. కనుక విశ్రాంతి దినం అనేది మనిషికి అవసరం. కనుక అది దేవునితో ఆ సంబంధం ఉంటే ఎలా ఉంటుంది, దేవునిలో ఉంటే మన పనులన్నీ పక్కన పెట్టి దేవునిలో ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, దేవునితో గడిపితే అంత ఆనందం ఉంటుంది అనేది మనకు తెలియచేయటానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలీయులు రాను రాను ఈ విశ్రాంతి దినాన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వచ్చారు. ఎలాగంటే మనం ఇప్పుడు రొట్టె రసం తీసుకొని బయటికి వెళ్ళి కనీసం వారం రోజుల్లో ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పట్లేదు చాలామంది. ఎలా తీసుకుంటున్నారంటే అలా తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో ప్రార్థన చేసుకొని తీసుకుంటున్నారు భయభక్తులు ఉన్నట్టు. కానీ బయటికి వెళ్ళి ఎవరికి సువార్త చెప్పట్లా. చెబితే మందిరం ఇంత ఖాళీగా ఉండదు కదా. కొంతమంది బయట కూర్చుంటున్నారు అనుకోండి. అంటే మనం ఒక పారంపర్య ఆచారంగా రొట్టె రసం ఎలా తీసుకుంటున్నామో, ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా ఒక ఆచారంగా దాన్ని పాటించారే తప్ప రాను రాను దేవుడు చెప్పిన పద్ధతుల్లో దాన్ని పాటించలేకపోయారు. అందుకే దేవుడికి కోపం వచ్చింది ఒకానొక సమయంలో. ఏం చేశారు అనేది ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే దేవుడు ముందే చెప్పాడు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆచరించకపోతే ఎలా ఉంటుంది అనేది ప్రవచన రూపంలో ముందే చెప్పాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం నుండి, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మీ విషయం జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున అమ్మ చదివితే పెద్ద చదవండి, లేకపోతే కొనగొద్దు, ఆపేయండి. విశ్రాంతి దినాన ఏ బరువును మోయొద్దు, యెరూషలేము గుమ్మములలో నుండి ఏ బరువును తీసుకొని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినముగా ఎంచుడి. అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు, బరువులు మోయకూడదు, బరువులు అంటే బయట పొలాల నుంచి ధాన్యం తేకూడదు, ఇక్కడ నుంచి అమ్మకానికి బయటికి ధాన్యం తీసుకెళ్ళకూడదు. అంటే అసలు ఏ పని చేయకూడదు, ప్రతిష్ఠిత దినముగా ఎంచండి విశ్రాంతి దినం. అంటే ఇది దేవుని కొరకు ఏర్పాటు చేసిన దినం. సొంత పనులకు అవకాశం ఉందా లేదా? లేదు. సొంత పనులకు ఏమాత్రం అవకాశం లేదు. ఇంకా 23వ వచనం, అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధనందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమును ఏ పనియు చేయక దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువు తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యోధావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించురు. మరియు ఈ పట్టణపు నిత్యము నిలుచుడు. అంటే యెరూషలేము నిత్యం నిలబడాలంటే వాళ్ళని దావీదు వంశంలోంచి వచ్చిన రాజులే ఏలాలి అని అంటే ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని వారు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించకపోతే
దినముగా ఎంచకపోతే, అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే, ఆచరిస్తే వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు, ఆచరించకపోతే అన్యులు వచ్చి పరిపాలిస్తారు, అంటే శాపం అది. ఈరోజు మనను మనమే పరిపాలించుకోవాలి. మన రాజు ఎవరై అంటే ప్రభు ఆజ్ఞల ప్రకారంగా మనల్ని నడిపించే రాజు ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉండాలి. అంటే క్రైస్తవులు క్రీస్తు చెప్పిన పద్ధతిలో బ్రతికితే ఖచ్చితంగా మన మంత్రి ఎవరు ఉంటారంటే క్రైస్తవుడే ఉంటాడు. క్రీస్తు మాటల ప్రకారంగా రాష్ట్రం పరిపాలించబడింది, అలాగే దేశం పరిపాలించబడింది. దేశంలో ఉన్న క్రైస్తవులుగా ఉంటే, లేదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ వాక్యానుసారంగా బతికితే ప్రపంచం క్రైస్తవుల గ్రంథం ప్రకారంగా నియమ నిబంధనల ప్రకారంగా ఆచరించబడుతూ బతికింది. కానీ అలాంటి బతికే వాళ్ళు లేరు కాబట్టి కేవలం నామకార్థులుగా బతుకుతున్నారు. కాబట్టి ఈరోజు అన్యులు క్రైస్తవుల్ని పరిపాలించే స్థితికి దేశాలు వెళ్ళిపోయింది. ఆనాటి ఇశ్రాయేలీయులకి ఏ శాపం ఇచ్చాడో అది ఖచ్చితంగా అందరికీ వర్తించింది. అది ఆ రోజు అమలైంది. వాళ్ళు దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచకుండా నామకార్థంగా అలా విశ్రాంతి దినం ఈరోజు అని దేవుడు చెప్పాడు. కాబట్టి కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. పాటించే వాళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది, పాటించని వారి సంఖ్య పెరిగిపోయింది. పని చేసుకుంటున్నారు. ఏమంటే ఆదివారం మనకి ఇది ఆదివారం, వాళ్ళకి శనివారం పని చేసుకుంటున్నారు. ఏముంది ఈ ఒక్కరోజేగా, ఎవరు చూసారులే, ఎవరు చూసి ఏం చేస్తారులే అనే ఒక నిర్లక్ష్యంతో ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రతిష్ఠిత దినాన్ని వాళ్ళు ఆచరించలేకపోయారు. అందుకే 26వ వచనంలో మీ దహన బలులను, జనుల దహన బలులను నైవేద్యములను ద్రౌపదవ్యములను తీసుకొని యోధా పట్టణములలో నుండి, యెరూషలేములో ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశములో నుండి, మైదానపు దేశములో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరములకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మముల్లో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరును కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికి నీ సాధ్యము కాకపోవును. అంటే నా మాట వినకపోతే ఏమైతే యెరూషలేము గుమ్మాలని అంటే నీ కొంప తగలబడిద్ది అని చెప్తున్నాడు. అంత ఇంపార్టెంటా విశ్రాంతి దినం అంటే? ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవునితో మనుషులు సహవాసం చేసే దినం అది. దేవుడు చెప్పిన పనులు చేసే దినం. 6 రోజులు అవకాశం ఇచ్చాడు వాళ్ళకి, మీ పనులు చేసుకోండి హ్యాపీగా. చేసిన పనులకి పరిహారంగా మీరు ఆ దహన బలులు, సమాధాన బలులు ఇవన్నీ తీసుకొచ్చి యెరూషలేములో బలులు ఇచ్చి దేవునిలో గడపండి. ఆ రోజు ఎవరు బయట నుంచి సరుకు తేకూడదు, ఇక్కడ నుంచి ఏ సరుకు బయటికి వెళ్ళకూడదు. మీరు ఇళ్లలో పొయ్యిలు రాజు పెట్టకూడదు, అంటే వంట కూడా వండుకోవటానికి వీల్లేదు, మీ పశువులకు మేత వేయటానికి వీల్లేదు. ఇలాంటి కఠినమైనదిగా కనపడుతుంది. కానీ ఇవన్నీ ఎందుకు పెట్టా అంటే దేవునిలో భక్తులు ఆనందించటానికి పెట్టాడు, భక్తులు దేవుని పని చేయటానికి పెట్టాడు. కానీ వాళ్ళు చెయ్యకపోవటం వల్ల ఏమైందంటే యెరూషలేము దేవాలయం క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి దాన్ని పూర్తిగా కాల్చివేసి యెరూషలేము దేవాలయం గోడలు పడగొట్టి వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళి పేదవారిని మాత్రం అక్కడ ద్రాక్ష తోటలు ఉన్నాయి కాబట్టి వాటిని కాపు కాయటానికి, వాటి పంట పండించడానికి పేదవారిని మాత్రం యెరూషలేములో ఉంచడం జరిగింది. దేవుడు ఏదైతే ప్రవచనం ఇర్మియా గారి ద్వారా చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరింది. అదే దేవుని విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించుంటే ఎంత హాయిగా ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉండేవాళ్ళు. కాకపోతే యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాల క్రితం అన్నిటినీ తీసివేశాడు, ఎత్తివేశాడు. కాబట్టి ఇంకా అవసరం లేదు. ప్రతిరోజు విశ్రాంతి దినం ఇప్పుడు మనకి, ప్రతిరోజు దేవుళ్ళు ఉండి ఆనందించే అవకాశాన్ని ఇచ్చాడు. కొత్త నిబంధనలోకి వెళ్ళినప్పుడు అది ఆలోచిద్దాం.
యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. అన్నీ వద్దులే కానీ. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు ఏమీ చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అంటే విశ్రాంతి దినం వ్యాపారం చేయకూడదు. పనివాళ్ళ చేత చేయించవచ్చా మనం చేయకుండా? కదా. నేను వెళ్ళలేదండి, నేను చర్చికి వెళ్ళాను, కుర్రాళ్ళని పనికి పంపించాను అంటాడు. ఎవరు ఏ పని చేయకూడదు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, ఇది దేవుని కోసం కేటాయించా. మన పని మనం చేసుకోవటమే. మనం ఏ పని మన సొంత పని చేయకూడదు. వదిలేయి. నేను మారకముందు ఆదివారం షాప్కి వెళ్ళేవాడిని. క్రిస్మస్ రోజు కూడా మధ్యాహ్నం దాకా షాప్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంట్లో వండిన పలావులు తినేవాడు. ఎందుకంటే తెలియదు, భక్తి తెలియదు కాబట్టి రోజు పనిపించేవాడిని. అలా ఉండేది. కానీ మారిన తర్వాత ఆదివారాలు షాప్ మానేయటం జరిగింది, మూసేయటం. రాను ఏమైంది, అసలు దేవుని పని ఉంది అనగానే ఎనీ టైం ఇంకా షాప్ షట్టర్లు దించేయటం, పనికి వెళ్ళిపోవడం. అలా జీవించటం వల్ల దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుని మాట వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు, వినకపోతే ఆశీర్వదించడు. తల్లిదండ్రుల మాట వింటే పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బతికితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఏం చేయగలరు? నా కర్తవ్యం నేను నిర్వహించాను, నువ్వు సరిగ్గా చదవలేదు, నువ్వు సరిగ్గా నా మాట వినలేదు కాబట్టి నీ బతుకు అలా తగలబడిందని వదిలేస్తారు. తల్లిదండ్రుల మాట వినకపోతేనే పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేస్తే, మరి దేవుడు చెప్పిన విశ్రాంతి దినాచారాన్ని ప్రతిష్ఠితంగా ఎంచకుండా మన ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ బతికితే దేవుడు ఆశీర్వదిస్తాడా? శపిస్తాడు. అందుకే ఎంత కష్టపడినా ఎన్ని పనులు చేసినా ఎదుగు బొదుగు ఉండదు. కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, హాస్పిటల్ పాలైపోతాం. సడన్గా వారం 10 రోజులు పూర్తిగా పని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని విశ్రాంతి దినాచారాన్ని మనం మేరటాన్ని బట్టే వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలుకి వారానికి ఒక్కరోజన్నా కనీసం మీ పనులు మానేసి పూర్తిగా నా సన్నిధిలో ఉండండి, నేను చెప్పిన పనులు చేయండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్తే వాళ్ళు రాను ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారంట. ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమని దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలి. సంతోషంగా ఇది ఘనమైంది, దేవుడు మనకిచ్చిందని గొప్పగా ఆచరించాలి. ఆదివారం ఆరాధన ఘనమైందా ఘనహీనమైందా? ఘనమైందైతే ఎందుకు లేటుగా వస్తారు? ఇంట్లో పని దీనికంటే ఘనమైంది. పిల్లల్ని, భర్తని, వంట, వార్పు, వాకిలి, ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, ఇది రోజు ఉండేదన్నా తోముకోవటం. ఆదివారం అన్నా వెసులుబాటు ఇచ్చి ఘనమైందిగా ఇస్తే అవన్నీ ఘనహీనంగా కనపడతాయి. అదే ఘనమైందిగా ఎంచితే ఇది ఘనహీనంగా ఎంచబడి. అందుకే ఏ తేడా ఉండదండి, ఎప్పుడు దరిద్రం తాండవిస్తానే ఉంటుంది ఇంట్లో. అది ఘనమైనదిగా ఎంచి దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక, నీకిష్టమైన పనులు అంటే నీకు ఏది ఇష్టమో అది మానేయి, దేవుడికి ఇష్టమైన పనులు చేయి. ఆ ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చింది. నీకిష్టమైన పనులు చేయక వ్యాపారం చేయకు. వ్యాపారం చేయటం మనకి ఇష్టం. ఎందుకు? వ్యాపారం చేస్తే లాభాలు వస్తే సుఖాలు అనుభవించవచ్చు, అంతే. నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు అంటే లోకంలో ఉన్న విషయాలు ఏవి మాట్లాడుకోకూడదా? విశ్రాంతి అన్నాడు. మనకు అదే కదా ఎక్కువ. ఆమె గురించి, ఈమె గురించి, ఆయన గురించి, ఈయన గురించి, రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఆటల గురించి, లోకంలో ఉన్న వార్తలన్నీ
చెప్పేసుకుంటాం, దేవుని వార్త తప్ప. అంటే విశ్రాంతి దినాన బయట విషయాలు అసలు ఏమి జ్ఞాపకం రాకూడదు. మొన్న ఆ ఊరు వెళ్ళాను, వ్యాపారం చేశాను, అక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ అనవసరం. దేవుడు ఈ లోకమే, దేవుడు లోకం తప్ప మరొక బయట ప్రపంచం ఉండకూడదు. లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. అంటే దేవుడు దేవుడు దేవుడని దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని గురించిన పాటలు, వీటి గురించే నిమగ్నం అయిపోతే దేవుడిలో ఆనందం వచ్చింది నీకు. సగంలో దేవుడిలో ఉన్నట్టుగా ఉంటున్నావు, బయట విషయాలు మాట్లాడుకున్నాం. కొంతమంది వాక్యం వింటూనే ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోతారు కదా. అంటే ఈ దేవుడిలో ఆనందించే మనసు వాళ్ళకి లేదు. బయటికి ఎవరో వచ్చి పిలవగానే బయటికి వెళ్ళిపోతారు. ఈ దేవుడికి కేటాయించిన సమయం దేవునికి తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు. ఫోన్ వచ్చినా దిగకూడదు, ఇంకెవరు వచ్చి పిలిచినా ఇది నేను దేవుడికి కేటాయించిన సమయం, ఇంకెవరు దానికి అబ్జెక్షన్ పెట్టకూడదని బయట వాళ్ళకి తెలియచేయాలి. మనం వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాము, లేకపోతే నేను వెళ్తానా అంటే వాళ్ళు పిలుస్తారు. సాతానుగాడు వచ్చి వాడిని గిల్లుతాడు, వాడు వచ్చి పిలుస్తాడు. మనం ఏం చేయాలి? ఇది దేవునికి ప్రతిష్ఠిత దినము, దేవునికి ఇచ్చిన సమయం. ఈ సమయాన్ని ఇంకెవ్వరికి ఇవ్వను. భార్య లేదు, భర్త లేదు, ఎవరు లేరు, వ్యాపారాలు అంతకంటే లేవు. అలా మనం పాటిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. ఇచ్చేది దేవుడు కదా, నీకు ఎంత ఉన్నా తీసేది కూడా దేవుడే. దేవుడు ఇవ్వాలి, దేవుడు తీసేయాలి. దేవుడు ఇవ్వాలంటే దేవుడి మాట మనం వినాలి. లోకవార్తలు చెప్పుకోకూడదంట. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను, అంటే ఆ ఉన్నత స్థలాల మీద ఎందుకు ఎక్కించట్లేదంటే చెప్పండి, ఎందుకు ఎక్కించట్లా? నువ్వు దేవుడి మాట వింటలేదు కాబట్టి. ఎప్పుడు దిగువ స్థాయిలోనే ఉంచుతున్నాడంటే కారణం ఏంటంటే మనం దేవుని మాట వినకపోవటం వల్ల ఉన్నత స్థలాల మీదకి ఎక్కించట్లేదు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు చెప్పిన మాట వాళ్ళు మీరారు, దానివల్ల దేవుడికి కోపం వచ్చింది. మొదటి అధ్యాయంలోనే వాళ్ళ గురించి చాలా బాధపడుతూ ఏమంటున్నాడు ఒక మాట చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో యెహోవా మాట్లాడుచున్నాడు. అన్నీ వద్దులండి, 13, 14 చదవం చాలు. మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం. అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దాన్ని నీకను తేవద్దు. అంటే దోపార్పణం తెచ్చినా నైవేద్యాలు తెచ్చినా వద్దు బాబు అంటున్నాడు. ఎందుకు అసహ్యం వస్తుంది? ఎందుకు క్రియలు సరిగా లేవు. అమావాస్య, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనయును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములో నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చాలు. దేవుడికి ఏమర్థమైందంటే వీళ్ళు వస్తున్నారు, పారంపర్యాచారంగా విశ్రాంతి దినం చేస్తున్నారు, కానీ బలులు తెస్తున్నారు, అర్పణ తెస్తున్నారు, సమాజంగా కూడుతున్నారు, కానీ వాళ్ళు హృదయపూర్వకంగా నేను చెప్పిన పద్ధతుల్లో చేయట్లా. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది పనివాళ్ళ చేత వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది పశువులకు మేత వేస్తున్నారు, కొంతమంది ఇంట్లో భోజనాలు వండుకొని మరీ వస్తున్నారు. ఇలా పూర్తిగా దేవుడు చెప్పిన పద్ధతుల్లో లేకపోవటం వల్ల వాళ్ళ విశ్రాంతి దినం, అమావాస్య దినాలు వీళ్ళు ఆచరించే పద్ధతులు దేవుడికి ఏమైందంట? అసహ్యం వేసింది. దేవుడికి అసహ్యం వేసింది. అసహ్యం వేసి ఇంకా మీరు విశ్రాంతి దినాలను ఆచరించొద్దు నాయన, త్వరలో వీటన్నిటిని ఎత్తేయబోతున్నాను, నాకు అసహ్యం వేసింది. మీరు విశ్రాంతి దినం ఆచారం నేను పెట్టిన పద్ధతి వేరు, మీరు ఆచరించే పద్ధతి వేరు. దేవుడు చెప్పినట్టుగా లేదు. ఇప్పుడు మనం రొట్టె రసం తీసుకొని ఎందుకు చెప్పాడు అని అంటే ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయమన్నాడు. జ్ఞాపకం చేసుకోవట్లేదు, అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ జనజీవన సంవత్సరంలో వారం రోజులు గడిచిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి తీసుకుంటున్నాం, కానీ ఎవరికి సువార్త చెప్పట్లేదు. మనం ఎలా పారంపర్య ఆచారంగా ఆ రొట్టె రసం తీసుకుంటున్నామో వాళ్ళు విశ్రాంతి దినాన్ని కూడా ఎలా ఆచరిస్తున్నారంటే దేవుడికి విసుగొచ్చేంతగా అసహ్యం వేసిందంట దేవుడికి. ఇప్పుడు వాళ్ళ గురించే దేవుడికి అసహ్యం వేస్తే మన గురించి అసహ్యం వేసిద్దా వేయదా?
వేసిద్ది. మరి అసహ్యం వేసిన వాళ్ళని దేవుడు ఎక్కడికి పంపిస్తాడు చెప్పండి? ఖచ్చితంగా మరణించినప్పుడు ఆ విషయం క్లారిటీగా అర్థమైంది. ఈలోపు అర్థం కాదు. అర్థమయ్యి సరి చేసుకున్న వాళ్ళు ధన్యులు అవుతారు. మాన్పించేస్తానంటున్నాడు దేవుడు. మరొక వచనం చూడండి, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు చాలండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోవును అని చెప్పుకొని వారులారా. ఏమనుకుంటున్నారు? తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి అంటే కాటాలోను తూనికలోను తేడా చేస్తున్నారు. అంటే అక్రమంగా అమ్ముతున్నారు యూదులు, ఇశ్రాయేలీలు. ఎందుకంటే దేవుడు చెప్పిన పద్ధతుల్లో ఆ కాటాలు తూనికలు లేవు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చెప్పిన క్రమం ఎవరన్నా రాయి వాడుతున్నారా? కిలో రాయి, 1/2 కిలో ఈ గ్రాముల రాళ్ళు, పాత రాళ్ళు ఎప్పుడో పెట్టి దాంట్లో కింద అయస్కాంతాలు పెట్టి కాటా మార్చేస్తాడు. నువ్వు బేరవాడే కొద్దీ వాడు కాటా తేడా చేస్తాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్ధతిలో తూనికల కొలతలు ఎక్కడా లేవు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చెక్కింగ్కి వస్తారు. ఇశ్రాయేలుకి దేవుడు తూనిక ఖచ్చితంగా ఉండాలి, నువ్వెవరిని మోసం చేయకూడదని చెప్పాడు. ఇవన్నీ చేస్తూ ఈరోజు కూడా వ్యాపారం చేద్దాం అనుకున్నా, విశ్రాంతి దినం వచ్చేసింది, ఇది ఎప్పుడైపోయిద్దా గబక్కనే మళ్ళీ వ్యాపారంలోకి పడిపోదామనే ఆలోచనతో ఉన్నారు. అంటే మనసంతా దేని మీద ఉంది? వ్యాపారాల మీద ఉంది. మనసంతా వ్యాపారాల మీద ఉంది. అనవసరంగా మధ్యలో విశ్రాంతి దినం వచ్చిందే అని విశ్రాంతి దినాన్ని అసహ్యించుకుంటున్నారు భక్తులు. ఇది ఎప్పుడైపోద్దా, మళ్ళీ ఎప్పుడు ధాన్యం అమ్ముదామా, ఎప్పుడు వ్యాపారం చేద్దామా, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. అసహ్యంగా ఏమొచ్చింది దేవుడికి చెప్పండి? ఆదివారం వచ్చిందా ఈరోజు? ఈరోజు పెళ్లి పెట్టుకుందాం అనుకున్నామే, ఈరోజు పలాని కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నామే, ఈరోజు ఆదివారం వచ్చిందా అని ఆదివారం వచ్చినందుకు బాధపడిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు కదా. కొంతమంది ఆదివారం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు దేవుడు భక్తి ఇవేమీ లేవు. ఆదివారం అందరికీ సెలవు దినం కాబట్టి ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక భక్తి విశ్రాంతి దినం ఆచారం అంటే దేవుడు సమాజంగా కూడమన్నాడు, మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడితో గడపాలి, దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి, ఈ ఆలోచన వాళ్ళకేమీ లేవు. అందుకే తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అప్పుడు అమావాస్య ఎప్పుడైపోవునా మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వాళ్ళరా. దరిద్రులను వెండికి కొనున్నట్లు పాదరక్షలను ఇచ్చి భేదవారిని కొన్నట్లు సచ్చుధాన్యమును మనము అమ్ముదము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వాళ్ళరా. ఈ మాట ఆలకించండి. ఏంటంట? ఎప్పుడైపోయిద్దా విశ్రాంతి దినం? తొందరగా సచ్చుధాన్యం, మంచి ధాన్యం కాదు, మళ్ళీ వీటన్నిటిని ఎప్పుడు అమ్ముదామా అని ఎదురు చూస్తున్నారంట భక్తులు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయిందేమనగా వారి క్రియలను నేనెన్నడూను మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశము నైలు నది వలె అది ఉబుకును, మీ ప్రయాసము దేశపు నది వలె అది అణిగిపోవును. వాళ్ళకు వచ్చే నష్టాన్ని గురించి ముందుగానే చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు పెట్టాడా దేవుడు ఈ విశ్రాంతి దినం? తొందరగా అయిపోతే బాగుండు, మనం దొంగ వ్యాపారాలు బాగా చేసుకొని హ్యాపీగా లాభాలు సంపాదించవచ్చు అనే ఆలోచనలోనికి మరి యూదులందరూ వెళ్ళిపోయిన పరిస్థితి. అందుకే ఇంకా వీళ్ళకి విశ్రాంతి దినం ఎంత పెట్టినా వీళ్ళు నేర్చుకుని చచ్చేది లేదు.
ఎప్పుడు మైండ్ అంతా వ్యాపారాల మీద, సంపాదన మీద, పనుల మీద తగలబడుతుంది. కాబట్టి వీళ్ళకి ఇంకా అనవసరం విశ్రాంతి దిన ఆచారం పెట్టడం కూడా వేస్ట్ అని ఎత్తేస్తానని దేవుడు ముందుగానే ప్రవచనాలు తెలియచేశాడు. ఒకసారి విలాపవాక్యాలు ఒకసారి మనం చూడగలిగితే 2వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. విలాపవాక్యాలు ఇర్మియా గ్రంథము చదవండి. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 1 నుంచి. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకు పడవేశను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనక, పాదపీఠం అంటే భూమే. కోపం వచ్చి దేవుడికి భూమినే జ్ఞాపకం చేసుకోలేకపోయాడంట. ఒకటియు విడువక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు. శత్రువులు ఉండగా తన కుడిచి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. సుఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియున్నట్లు ఆయన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభు శత్రువు ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసిను. దాని నగరాలన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలు పాడు చేసి ఉన్నాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపమును ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినమును మరువబడినట్లు చేసి ఉన్నాడు. ఇంకా అక్కడ విశ్రాంతి దినం ఆచారాలు ఏమీ ఇంకా లేకుండా తీసేసాడు. అంటే వీళ్ళందరినీ చెరలోనికి పంపించేశాడు. ఇక్కడున్నా మీరు ఆచరించి వచ్చేది లేదు. ఎందుకురా మీకు భక్తి ఎందుకు, దేవాలయం ఎందుకు, దేవుడు ఎందుకు, పవిత్ర స్థలము, ఈ పేర్లన్నీ వేస్ట్ కదా. ఇంత శ్రద్ధగా మిమ్మల్ని అన్యజనుల్లోంచి ప్రత్యేకించి మిమ్మల్ని కంటికి రెప్పలా కునుకక నిద్రపోక కాపాడుతుంటే ఒక్కరోజు వారానికి వారం అంతా మీ పని చేసుకోండి, హ్యాపీగా బతకండి, సంపాదించుకోండి. ఒక్కరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి నా పద్ధతులేవో నేర్చుకొని నాలో ఉండే ఆనందాన్ని మీరు అనుభవించండి అని దేవుడు ఒక్కరోజు విశ్రాంతి దిన ఆచారం పెడితే దాన్ని కూడా ఏదో నామకార్థంగా ఎవరో ఏదో అనుకుంటారని, దేవుడేదో బాధపడతాడనే ఉద్దేశంతో ఏదో తేక బలులు అర్పణలు ధూపార్పణలు ఇవన్నీ తెస్తూ పారంపర్యాచారంగా చేస్తున్నారు. మనసంతా వ్యాపారాల మీదే ఉంటుంది, సంపాదన మీదే ఉంటుంది. ఎందుకురా మీకు ఇంకా విశ్రాంతి దినమని మొత్తం ఎత్తేసి మొత్తాన్ని దాన్ని తగలబెట్టి వీళ్ళందరినీ చెరలోనికి పంపించాడు. బబులోను రాజు పట్టుకెళ్ళిపోయాడు అందరు. అదే ఇక్కడ చెప్పిన మనం చదివిని అంతా ఏంటి, ఇక్కడ విశ్రాంతి దినాన్ని మరవబడినట్టు ఆయన చేసి ఉన్నాడు. ఇంకా మర్చిపోండి, మీకు విశ్రాంతి దినం అవసరం లేదు. ఎందుకు అనవసరంగా భక్తి? అందుకే అంటాను, వస్తే వాక్యానుసారంగా బతకటానికి రండి, లేదంటే లోకంలో ఆనందం ఉంది కాబట్టి హ్యాపీగా మీరు సంతోషాలని ఆనందాలని మీరు అనుభవించండి అని చెప్పేది. అందుకే నేను సగం వెచ్చగాను సగం చల్లగాను ఉండకూడదు, ఉండమన్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నిలువెచ్చగా కానీ ఉండొద్దని చెప్పాడు దేవుడు. అందుకే విశ్రాంతి దినాన్ని ఇంకా మర్చిపోయేటట్టు చేస్తాను అన్నాడు. ఎందుకంటే ఈ విశ్రాంతి దినం అనగానే ప్రత్యేకించబడిన జనం, వీళ్ళు ప్రతిష్ఠిత జనం, దేవుని జనాంగం. అన్యుల్లో ఎలా ఉంటుందంటే, ఓహో వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుడు వీరపక్షంగా ఉంటాడు, ఎంత యథార్థంగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత నమ్మకంగా ఉంటారు, ఎంత నీతిగా ఉంటారని అన్ని జనులు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆనాడు ఒకప్పుడు యూదులంటే అన్ని జనులు చుట్టుపక్కల వాళ్ళకు వణుకు.
ఎందుకంటే దేవుడు వీళ్ళ పక్షంగా ఉంటాడు, వీళ్ళు పవిత్రులు, వీళ్ళు కూడా అలాగే బతికేవాళ్ళు. మేము పవిత్రులు, సపరేట్ జనాంగం, మీరు దేవుడు లేనివారు, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, మమ్మల్ని ఎల్లప్పుడూ పోషిస్తూ ఉండే దేవుడు, మాకు ఏ దిగులున్నా ఆయనకు చెప్పుకుంటాం, ఆయన మమ్మల్ని కాపాడుతాడు అని. ఆయన చెప్పిన పద్ధతిలో మేము బతుకుతున్నామని కొంతకాలం బతికి అన్ని జనులకు ఆశ్చర్యం కలిగించారు. రాను రాను వీళ్ళ బతుకు అధ్వానం అయిపోయింది. పారంపర్య ఆచారాలు పాటిస్తూ విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించకపోవటం వల్ల వీళ్ళకే దరిద్రం తాండవించింది. దాంతో చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు ఏమని ఫీల్ అయ్యారో తెలుసా? ఒకసారి అదే విలాప వాక్యాలు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనం నుండి చదవండి, అన్నీ వద్దులేండి. యూదా బాధ నుండి దాసురాలై వెళ్ళిపోయింది, చెరలోనికి వెళ్ళిపోయింది. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి అన్ని జనుల్లో యూదులందరూ నివసిస్తున్నారు. విశ్రాంతి నొందకపోయాను. ఏమంటే దేవుడు చెప్పిన పద్ధతుల్లో పాటిస్తే ఎలా ఉండేది? హ్యాపీగా సొంత పనులు చేసుకుంటూ, స్వతంత్రంగా పంటలు పండించుకుంటూ, ధాన్యం హ్యాపీగా ఇంటికి తెచ్చుకుంటూ, ధాన్యం బయటకు తీసుకెళ్ళి అమ్ముకుంటూ హ్యాపీగా బతికి వారంలో ఒకరోజు దేవుడి సన్నిధిలో ఆనందిస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కోల్పోయారు. ఎవడో అన్యుడు వచ్చి ఒక వెట్టి చాకరీ చేసేవాడిగా పట్టుకెళ్ళిపోయి గొడ్డి చాకరీ చేయిస్తున్నాడు. అక్కడ ఇంకా విశ్రాంతే లేకుండా పోయింది. వారానికి ఒక్కరోజు నా సన్నిధిలో ఉండి నా పద్ధతులు నేర్చుకొని హ్యాపీగా ఉండంటారంటే వారం రోజులు పనిచేసింది చాలక 7 ఒకరోజు కూడా దేవుని సన్నిధిలో లేకుండా వ్యాపారం సంపాదన ఇదే పనిలోకి వెళ్ళిపోయేలకి చివరికి వ్యాపారం లేదు, సంపాదన లేదు, ఏమి లేదు. ఒక ఖైదీలాగా తీసుకెళ్ళిపోయి ఆడు ఒక ముద్ద ఎత్తే తిని హ్యాపీగా బతకటమే. గుడ్డి చాకరీ చేయిస్తున్నారు. ఇప్పుడు ఇక విశ్రాంతి శరీరానికి లేదు, మనసుకి విశ్రాంతి లేదు. విశ్రాంతి దినం ఆచరిద్దామన్న అవకాశం లేదు ఇక. ఎందుకంటే తీసుకెళ్ళిపోయినోడు క్రూరుడు, బానిసగా తీసుకెళ్ళిపోయాడు. మనల్ని కూడా సాతానుగాడు బానిసలుగా మార్చేశాడు. పని పని పని, ఇల్లు పని, వాకిలి, ఇవే పనులు. దేవుడు పద్ధతులు ఏమి పట్టించుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ పనిలో ఉంటూనే అలాగే పోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఎందుకంటే దేవుడు చెప్పిన పద్ధతులు పాటించకుండా బతుకు కోసమే మనం పుట్టాము, ఈ పోషణ కోసమే పుట్టామని పని కోసమే పుట్టినట్టుగా బతుకుతుంటే ఎంతకాలం ఉంటుంది? అవయవాలు పని చేస్తే పని చేస్తాం, పని చేయనీయకుండా చేస్తే పని లేదు, సంపాదన లేదు. అలాంటి స్థితిలో ఉన్న యూదుల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఏమైపోయింది? విశ్రాంతి లేకపోయాను. దాన్ని తరుమువారు అందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరినూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుతున్నవి. ఆ సియోను, ఆ వీధులు అవన్నీ ఏడుస్తున్నాయి అంట. అంతమంది భక్తులు వచ్చేవాళ్ళు, పరిశుద్ధులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లేదన్న రోడ్లన్నీ ఏడుస్తున్నాయి అంట. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. యాజకులు నిట్టూర్పులు విడుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలయ్యాను. దాని విరోధులు అధికారులైరి. ఎవరయ్యారు? అధికారులు విరోధులు అయ్యారు. వీళ్ళు అధికారులుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు విరోధులు అధికారులు అయ్యారు వీళ్ళ మీద. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాన్ని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సును అంతటినీ జ్ఞాపకము అయిపోయినాక ఒకప్పుడు ఎంత సుఖం అనుభవించాం, ఎంత ఆనందించాం. అవి ఒక్కరోజు విశ్రాంతి దినం ఆచరిస్తే బాగుండదు కదా అనిపించింది వాళ్ళకి. అవి జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఏమి సంతోషాలు లేవు కదా అనుభవించడానికి. గతంలో అనుభవించిన సంతోషాలను జ్ఞాపకం చేసుకొని మా తాతలు నేతులు లాగారు, మా మూతులు వాసన చూడండి అని సంతోషించే పరిస్థితులకు వెళ్ళిపోయారు. దానికి కలిగిన అనుభవం, శ్రమానుభవం కాలమందు సంచార దినముల యందును సహాయము చేయువారు ఎవ్వరూ లేక దాని జనము శత్రువుల చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినమును బట్టి దాన్ని విరోధులు అంట ఏమన్నారు? వీళ్ళంట భక్తులంట, సపరేట్ జనాంగం అంట, విశ్రాంతి దినం ఆచరించారట, ప్రతిష్ఠితులంట, దేవుని జనాంగం అంట. ఏమైంది వాళ్ళ బతుకు? విశ్రాంతి దినం ఆచరించేవాడికి ఈరోజు విశ్రాంతి లేకుండా పోయిందని ఎగతాళి చేశారంట విరోధులు.
ఈరోజు క్రైస్తవ్యాన్ని బట్టి జనం కూడా ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళంట క్రైస్తవులంట ఊరిని ఉద్ధరిస్తారంట, ప్రపంచాన్ని బాగు చేస్తారంట, నీతి నిజాయితీ యథార్థత ఇవన్నీ వీళ్ళల్లో ఉంటాయంట. ఏముంది వీళ్ళల్లో? ఈ బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్న దరిద్రులందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారంటే భయంకరమైన నేరాలు ఘోరాలు చేసేవారిలో ఉంటున్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు, హంతకులు, వ్యభిచారులు ఎక్కడున్నారంటే క్రైస్తవుల్లో కనపడుతున్నారు. పేరేమో దేవుడి పేరు, యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకుంటున్నారు, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటున్నారు. బయట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఆ రోజు యూదుల్ని విశ్రాంతి దినం ఆచరించే వాళ్ళంట వీళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారు. వీళ్ళు ఏది సపరేట్ జనాంగం, ప్రత్యేకించబడిన వారు ఎక్కడ? అంత గొప్పలు పోయారా? ఏది మీ దేవుడు ఏది కాపాడలేదేంటి? ఇంత దరిద్రం అనుభవిస్తున్నారేంటి? మేము ప్రతిష్ఠితులో మేము స్పెషల్గా పుట్టిన వాళ్ళం, దేవుడే మాకు, మా దేవుడే మాకు ఉన్నాడు, మీకు మీ అందరి దేవుడు కాదని మీరు అంటున్నారు కదా. మరి మీ దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని వీళ్ళు చేసిన తప్పుకు శిక్షించాడన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారంట, అసహ్యించుకుంటున్నారు. ఎవరిని? దేవుని పిల్లలైన వారిని. ఎందుకు అసహించుకునే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు విశ్రాంతి దిన ఆచారాన్ని సరిగ్గా అనుసరించకపోవటం వల్ల దేవుడు వదిలేశాడు, అందుకే వీళ్ళు దరిద్రులయ్యారన్న విషయం బయట వాళ్ళకు తెలియదు కదా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు? భక్తులంట, ప్రత్యేకించబడిన వారంట, దేవుని జనాంగం అంట, వీళ్ళకే దేవుడు ఉన్నట్టు మాకు దేవుడు లేనట్టు. చూసారా, మా దేవుళ్ళు మనల్ని ఎంత అధికారంలో ఉంచారో, వాళ్ళ దేవుడు వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు, దరిద్రులుగా ఉంచాడు అని ఈ దేవుడిని కించపరిచారు. వీళ్ళని బట్టి దేవుడు పెట్టిన విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంట? అపహాస్యము, అసహించుకున్నారు, అపహాస్యము చేశారు. అంటే ఈ అన్యులకి దేవుడి మీద వైరాగ్యం వచ్చేటట్టు, దేవుడి మీద అసహ్యం వచ్చేటట్టు, యూదుల మీద అసహ్యం వచ్చేటట్టు, దేవుడు పెట్టిన విశ్రాంతి దినాన్ని కూడా అసహించుకునేటట్టు చేసిన భక్తులు ఎవరయ్యారంటే యూదులు అన్నాడు. ఈనాడు నిజమైన దేవుణ్ణి అన్యులు నమ్మకపోవటానికి, ప్రభువు ద్వారా ఉన్న రక్షణను వారికి అర్థం కాకుండా పోవటానికి కారణం ఎవరంటే ఈనాడు దేవుని పేరు మీద క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రైస్తవులే కారణం. ఎందుకు? దేవుడు చెప్పిన పద్ధతుల్లో ఈ క్రైస్తవ్యాన్ని ఆచరించేవాళ్ళు తక్కువగా ఉన్నారు, ఎక్కువగా లేరు. ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ నామకార్థంగా బతికేవాళ్ళు, పారంపర్య ఆచారాలు పాటిస్తూ ఏదో దేవుడు పెట్టని పద్ధతులను ఆచరిస్తూ క్రమాన్ని నడిపేవాళ్ళే తప్ప దేవుడు పెట్టిన పద్ధతుల్లో ఆచరించే భక్తులు లేరు. తాగుబోతులు పాస్టర్లు అయ్యారు, తిరుగుబోతులు పాస్టర్లు అయ్యారు. విశ్వాసుల లెక్క ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ దండం పెట్టుకోవటం, 4 టెంకాయలు కొట్టడం, బొమ్మలు పెట్టుకొని పూజలు చేసుకోవటం, ఇది భక్తిగా కనపడుతుంది ఈరోజు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, భూమి మీద దేన్ని మీరు చేసుకొని వాటిని పూజించకూడదు, సాగిలు పడకూడదు అంటే మరి ఈ అజ్ఞానంలో ఉన్నవారికి ఎందుకు అర్థం కాదు. ఆడు పెట్టాడు, ఈడు చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. దేవుడికి ఎంత కోపం వచ్చిందండి. దీంతో అన్యులకి ఏమైపోద్ది? దీని మీద అలుసైపోద్ది, అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. అదే బైబిల్ ఉంది, అయ్యే వాక్యాలు ఉంటాయి, కానీ ఇందులో ఉన్న పద్ధతి ప్రకారం ఎవరు ఆచరించకపోవటం వల్ల ఈరోజు అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది. కొత్త నిబంధనలు అంటాడు రోమపత్రికలో కదా, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నామం. ఆ రోజు యూదులను బట్టే కదా అన్యజనుల మధ్య ఈ దేవుని నామం ఏమైంది? దూషించబడింది. అసహించుకున్నారంట వాళ్ళు. ఎందుకు? ఏదో విశ్రాంతి దినం అని స్పెషల్గా పెట్టాడు మీ దేవుడు, ఇదిరా మీకు విశ్రాంతి, గొడ్డు చాకిరీ చేసుకుంటూ ఇక్కడ ఎట్టి చాకిరీ చేసుకుంటూ బతుకుతున్నారు కదా అని వాళ్ళు అసహించుకునే పరిస్థితికి కారణం ఎవరంటే ఆనాడు ఉన్న దేవుని బిడ్డలైన యూదులు. దేవుడు పెట్టిన పద్ధతుల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించిన భక్తులు ఎక్కడా మనకి కనపట్లేదు ప్రియులారు. మరొక వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 11 దేవుడు కోపం వచ్చి వీటన్నిటిని ఇంకా నేను మాన్పించేస్తానని దేవుడు వైరాగ్యంతో, ఎందుకంటే ఇంత అసహించుకునే పరిస్థితి వాళ్ళు కల్పించారు కాబట్టి దేవుడికి కోపం వచ్చేసి ఏమన్నాడో చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పించేస్తాను అంటున్నాడు. ఎందుకు? పెట్టిన ప్రయోజనం లేదు.
అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ యూదులకు పెట్టిన విశ్రాంతి దినాచారాలని తీసేస్తాను, మాన్పించేస్తానని దేవుడు ముందుగానే ప్రవచనం తెలియచేశాడు. ఆచరిస్తే వచ్చే ఆశీర్వాదాలను కోల్పోయారు, ఆచరించకపోవటం వచ్చే శాపాలను వీళ్ళు కొని తెచ్చుకున్నారు. దీనివల్ల దేవుని నామానికి అవమానం వచ్చింది. పెట్టిన ఉద్దేశం దేవుడు వేరు, వీళ్ళు ఆచరించిన పద్ధతులు వేరు. ఎప్పుడైపోద్దా విశ్రాంతి దినం, ఎప్పుడు మళ్ళీ వ్యాపారం చేసుకుందామా, అనవసరంగా మధ్యలో విశ్రాంతి దినం వచ్చిందే. ఏ పని చేయొద్దని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ పద్ధతులన్నీ మనకి అనవసరం అన్నట్టుగా, బతకటానికే వచ్చాం, సంపాదించుకోవటానికే వచ్చాం అన్నట్టుగా, ఈరోజు పోతే రేపు సంపాదిస్తామో లేదనే ఒక దిగులుతో సంపాదన మీదే ధ్యేయంగా, పొలాల్లో పంటలే ఇంటికి తెచ్చుకునే పనిలో ధ్యేయంగా పట్టుకొని దేవుడు చెప్పిన విశ్రాంతి దినం యొక్క ఉద్దేశాన్ని మాన్పరిచారు. కాబట్టి దేవుడు అసలు విశ్రాంతి దినాన్నే అమావాస్యలో దినాన్న కూడుకోవాలి, విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి, ఇలా కొన్ని నియమాలు పెట్టిన దేవుడు మొత్తాన్ని తీసేస్తానని ముందుగానే దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం మరొక వచనాన్ని కూడా చూడగలిగితే 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే రక్షణ గురించి చెప్తూ ఏమేమి మాన్పిస్తానన్నాడో, ఎవరెవరికి అవకాశం ఇస్తానన్నాడో ఆ రక్షణలో ముందుగానే ప్రవచనాలు చెప్తున్నాడు. నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు. అంటే కీడుని చేసేటప్పుడు బిగుసుకోవాలి చెయ్యి, మేలు చేసేటప్పుడు ఓపెన్ అవ్వాలి. అంటే విశ్రాంతి దినం ఆచరించేటప్పుడు ఏ కీడు ఎవరికి చేయకూడదు. ఎందుకంటే ఎవరితో పని లేదు, లోకంతో మనకు సంబంధం లేదు, కట్ అయిపోవాలి, లోకానికి మనకి సంబంధమే తెగిపోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలు కీడు కూడా చేయకూడదు, ఎవరికి ఏమీ నష్టం చేయకూడదు, సమాజంగా దేవుని సహవాసంలో మందిరంలోనే కూడాలి. అలా కీడును చేయకుండా చేతిని బిగబట్టుకున్నవాడు ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. నరుడు అన్నాడు, యూదుడు అనలా ఇక్కడ. అంటే ఎవడైనా పాటించవచ్చు. ఇప్పుడు భవిష్యత్తులో దేవుడు చేయబోయే ఆ కార్యక్రమంలో నరుడు, మనిషి అయితే చాలు, నేను చెప్పిన విశ్రాంతి దినాన్ని ఆచరించి నేను చెప్పిన కట్టడల విధులు పాటిస్తే, ఎవరికి కీడు చేయకుండా ఉంటే ప్రతి మనిషి ధన్యుడవుతాడు. ఎందుకంటే ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదం లేకుండా అందరికీ దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే ధన్యుడయ్యే అవకాశాన్ని ఇస్తున్నాడు. అది భవిష్యత్తులో రాబోతుందని యెషయా గారి ద్వారా ప్రవచింపజేశాడు. 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకోవద్దు. ఇప్పుడు అన్యుడు, మేము దేవుని జనాంగం కాదు, యూదులే దేవుని జనాంగం అనుకున్నారు కదా ఆ రోజు, ఇక అనుకోవద్దు. దేవుడు వెలివేయుడు, ఇక మిమ్మల్ని కూడా వెలివేయుడు. ఎందుకంటే మీరు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. షండు, నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. షండు అంటే నపుంసకుడు అని అర్థం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుని జనాంగం అనే పేరు లేదా క్రైస్తవుడు అనే పేరు పెట్టబోతున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధత పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జన్మలకు ప్రార్థన మందిరము అనబడును. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని
సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. ఇదంతా మనం చదివితే ఇశ్రాయేలులో చెదిరిపోయిన వారిని సమకూరుస్తాను, అన్యుల్ని నేను సమకూరుస్తాను, అందరికీ నా విశ్రాంతి దినాన్ని ఆచరించే అవకాశాన్ని కల్పిస్తాను. అది యూదులకు పెట్టిన విశ్రాంతి దిన ఆచారం లాంటిది కాదు. దేవుడు సపరేట్గా విశ్రాంతి దినాన్ని ఆచరించే విధంగా అన్యుల్ని, షండుల్ని అంటే నపుంసకులు అంటే మళ్ళీ ఇప్పుడున్న హిజ్రాలు కాదు, వాళ్ళు వస్తారు కదా రోడ్లెంట ఇట్లా అడుక్కుంటా, వాళ్ళు కాదు. నపుంసకులు వేరు, హిజ్రాలు వేరు. వీళ్ళు పురుషులై ఉండి ఆడవేషం వేసుకొని ఆడంగితనం కలిగిన వారు, వీళ్ళని ఆడంగితనం కలిగిన వారు ఉంటుంది బైబిల్. షండులు లేదా నపుంసకులు అంటే వాళ్ళు వేరు. కాబట్టి ఒకానొక రోజు అందరికీ నేను విశ్రాంతి దినాన్ని ఆచరించే అవకాశం ఇస్తాను. ఎవరికైతే దాని పట్ల ఆసక్తి ఉంటుందో అందరికీ నేను సమానంగా దేవుడుగా ఉంటాను, నా మందిరంలో అందరినీ సమకూరుస్తాను అని దేవుడు యెషయా గారి ద్వారా ముందుగానే ప్రవచనాన్ని తెలియజేశాడు. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరించక అన్యుల మధ్య దేవుని నామానికి అపహాస్యం చేశారు. కాబట్టి దేవుడు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఇదిగో ఈ ప్రవచనాలన్నీ వ్రాయించాడు. మిగతా వాక్యం వచ్చే వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటి వరకు విన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ విశ్రాంతి దినం గురించిన అనేక విషయాలు మనం విన్నాం. కాబట్టి ఈ మననం చేసుకుంటూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా, ఏది చేసినా మా మేలు కొరకే మీరు చేస్తారు. మనుషులుగా మేము భూమికి అతుక్కుపోయి లోకాన్ని స్నేహించి లోకాశల్లో బ్రతుకుతూ మీరు పెట్టిన పద్ధతులను కూడా మరి విసర్జించి లోకంలో సంపాదనే ధ్యేయంగా బతుకుతూ నిత్యము మీ దగ్గరుండే మహాభాగ్యాన్ని కోల్పోతున్నామన్న విషయాన్ని మర్చిపోయి తాత్కాలికమైన ఆనందం కొరకు పరుగులు తీస్తున్న ఈ లోకములు ఆనాడు ఇశ్రాయేలు కొరకు విశ్రాంతి దిన ఆచారాన్ని ఎందుకు పెట్టారు అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా తండ్రి, ప్రారంభంలో బాగానే ఉన్న ఇశ్రాయేలీలు రాను రాను విశ్రాంతి దిన ఆచారం పారంపర్య ఆచారాలతోనూ మనుషులు పెట్టిన కట్టడలు విధుల ప్రకారంగా ఏమాత్రం భయభక్తులు లేకుండా పైకి భక్తులుగా కనపడుతూ లోపల స్వార్థంతో దొంగ వ్యాపారాలు చేస్తూ దొంగ కాటాలు వేస్తూ ఇతరులకు కీడు చేస్తూ చచ్చుధాన్యం అమ్ముతూ ఆనాడు ఇశ్రాయేలీయులు మీకు మనస్తాపాన్ని కలిగించారు. ఎందుకు విశ్రాంతి దినం పెట్టానని బాధపడుతూ పడి స్థితిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళారు తండ్రి. అందుకే మీరు వారి పట్ల విరక్తి కలిగి విశ్రాంతి దిన ఆచారాన్ని మాన్పించి శాశ్వత విశ్రాంతిని ఎలా ఇవ్వాలో అన్న విషయాన్ని నేర్పించడానికి అన్యులకు షండులకు కూడా మీరు అవకాశాన్ని కల్పిస్తానని యెషయా గారి ద్వారా మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. నిజమైన విశ్రాంతి క్రైస్తవుడికి ఎప్పుడు క్రైస్తవులు ఎలా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అన్న విషయాలు మీ చిత్తమైతే వచ్చేవారు మాకు నేర్పించమని కోరుకుంటూ ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాత్రి జరిగించిన దివ్యలేఖన జన్మదినాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మంచి వాతావరణంలో చక్కగా క్రమంగా జరిగించారని విశ్వసిస్తూ తండ్రి, వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తిరిగి వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి తండ్రి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితి మీకు తెలుసు కనుక ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ సేవ కొరకు వారు ఉపయోగించడానికి సహాయం చేయండి. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు అందులో నుంచి విడుదల కలిగించి మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి సహాయాన్ని దయచేయండి. సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని, వివాహం కావలసిన వారికి వివాహాన్ని, మానసిక బలహీనత రుగ్మతలతో బాధపడుతున్న వారికి మానసిక స్థైర్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ జరగవలసిన విషయాలన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క విశ్రాంతి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.